మొట్టమొదటగా కాకా మహాజన్ యొక్క అనుభవాన్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ సాయిబాబా లీలలు చూడండి. సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞతను తెలియచెప్పే అంశాలు. ఇవన్నీ అద్భుతమైనటువంటి స్వరూపం షిరిడి సాయిబాబా యొక్క స్వరూపం. కాకా మహాజన్ అనేటువంటి భక్తుడు సాయిబాబా వద్ద ఉన్నాడు. గొప్ప భక్తుడు అతను. ఎప్పుడు సెలవులు దొరికినా అతను వచ్చి బాబాను దర్శించుకొని ఎల్లవేళలా బాబాకు సేవ చేస్తూ ఉండేవాడట ఉన్నంతకాలం. ఒకనొక సందర్భంలో కాకా మహాజన్ షిరిడీకి వచ్చాడు. 2 రోజులు అయింది. బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా అడిగట, కాకా ఎంతకాలం ఉంటావు? బాబా, తమరు ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఉంటాను. అలాగా, వెంటనే వెళ్ళిపోరా అన్నట్టు బాబా. కాకా మహాజన్ ఆశ్చర్యపోయాడు. అదేమిటి, ఎంతకాలం ఉంటావని చెప్పి వెళ్ళిపోమంటున్నాడు ఏంటి బాబా? అది బాబా, లేదురా, నువ్వు వెంటనే వెళ్ళిపో. వెంటనే కాకా మహాజని, మరి బాబా ఆజ్ఞ, క్వశ్చన్ లేదు. బాబా ఆజ్ఞ ఉంటేనే ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు కొంతమంది మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు అంటే వారికి అయిపోయింది సమయం. అంటే బాబా ఆజ్ఞ అయిపోయింది, పోండ్రా నాయన, ఇంట్లో టీవీ ఎదురు చూస్తోంది, టెలివిజన్. తద్భావం తద్భవతి, భావానికి అనుగుణంగానే ఏమైనా జరుగుతాయండి. ఇది వాస్తవం, ఎవరిని విమర్శించడం కాదు. ఇక్కడ ఎవరు కూర్చోవాలన్నా, అక్కడ ఆ దర్బార్లో ఎవరు అడుగు పెట్టాలన్నా అది కేవలం సాయిబాబా యొక్క అనుమతితోనే జరుగుతుంది తప్పితే మానవ మాత్రుల మన వల్ల కాదది. కాబట్టి ప్రవచనాల్లో మధ్యలో లేచిపోయే వారిని చూస్తుంటే కాస్త బాధపడుతూ ఉంటా. బాబా, దయచేసి వారికి కనువిప్పు కల్పించు, వారికి సమయాన్ని అనుకూలం చేయి. కారణం వారి పాపం, వారి బాధల్లో వారు ఉన్నారు. ఆ బాధల్లోంచి బయటపడి, నిజంగా అంతే కదండి, వెళ్తున్నారంటే ఏవో 1,00,000 కారణాలు ఉంటాయి. తప్పు పట్టడం కాదు ఇక్కడ. మరి వెళ్ళవలసి వస్తుందంటే మాయ ఎంత తీవ్రంగా లాగుతుందో చూడండి అక్కడ. కాబట్టి మనం అందరం ఆ విధంగా కోరుకోవాలి, బాబా అందరి భక్తులలో భక్తిని పెంచు, అందరినీ మాయ నుంచి బయటపడేటట్టు చేయి బాబా అని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడు మాత్రమే సాయి భక్తులం అవుతాం. సరే, కథలోకి వచ్చినట్లయితే కాకా మహాజన్ ఆ విధంగా బాబా చెప్పిన వెంటనే ఏమి అనాలో తోచల. సరే, బాబా అనుమతి అయింది, ఆజ్ఞ అయిపోయింది, బయలుదేరదాం అన్న ఉద్దేశంతో బయలుదేరాడు. తన ఊరు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైందిట అసలు బాబా ఎందుకు వెళ్ళమన్నాడు. ఏమైంది, తన యజమానికి ఒంట్లో బాలేదట. యజమాని ఎదురు చూస్తున్నట్ట, కాకా మహాజన్ ఎప్పుడెప్పుడు వస్తాడా. అబ్బా, సమయానికి వచ్చావయ్యా, చచ్చిపోతున్నానా, ఒంట్లో బాలా, ఇక ఆఫీస్ పనులను ఎవరు చూస్తారు, నువ్వేమో సమయానికి గట్టి వెళ్ళిపోయావు, నేను అదే అనుకుంటున్నా ఎప్పుడు వస్తాడు ఏమో అని అనేటప్పటికీ కాకా మహాజన్, అమ్మో, ఇందుకోసం ఆ బాబా నన్ను వెంటనే పంపించేశాడు ఇక్కడి నుంచి. అంటే చూడండి, షిరిడీకి రావాలన్నా, షిరిడీ నుంచి పోవాలన్నా బాబా అనుమతి లేనిది సాధ్యపడదది. కాకా మహాజన్ ద్వారా ఈ సత్యం మనకి అవగతం అవుతోంది. కాబట్టి సాయి బంధులారా, నేను నాది అనే అహంకారాన్ని మనం తొలగించాలి. ఆయన ఎంతకాలం మన్ని షిరిడీలో ఉండనిస్తాడో, ఎప్పుడు షిరిడీకి రప్పిస్తాడో అప్పుడే వెళ్ళగలుగుతాం. ఎప్పుడు షిరిడీ నుంచి వెళ్ళమంటాడో అప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది ఖచ్చితంగా. అంటే అర్థం, సర్వం సాయే, ప్రతి పని ఆయన చేస్తోంది. నేను చేస్తున్నాను అనే భావన, కర్తృత్వ భావనను తీసేయాలి. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అంటామో ఆ రోజునే కష్టాలన్నీ కొని తెచ్చుకుంటాం. బాబా సర్వం నువ్వే చేయిస్తున్నావనే భావన ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున పరబ్రహ్మ స్వరూపుడు సూచించిన మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతాం.